అందరికీ షలో. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలంలో నివసిస్తూ వేలాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములతో పొగడబడుచున్న మా అదోనాయ్ మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయామయుడ, కరుణామయుడ, ఆశ్చర్యకరుడ, అద్వితీయుడ, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలని తెలియజేసిన తండ్రి, వాటి రీతిగా నీ యొక్క మాటల యందు మేము నిలవబడి మా జీవితంలో కట్టుకొనులాగున మీరు మాతో మాట్లాడి సరిచేయించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తీరాలే దూరమాయే, కాలాలే మారిపోయి, ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే, నా గుండె లోతులోన నేనలిగిపోతూ ఉన్నా, ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా, ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ, అపురూపమైన తొలి ప్రేమ, ఏకమై తోడుగా ఊపిరే నీవుగా, ఎవ్వరూ లేరుగా, యెషూవా నీవేగా, ఎవరు చూపించలేని ఇలాలో నేను చీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యెషూవా, ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యెషూవా. నీ కదే నన్నే తాకగా, నా మదే నిన్నే చేరగా, నా గురే నీవైయుండగా, నీ దరే నీ చేరానుగా, ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యెషూవా. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో యూదులు అష్దోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్నట్లుగా నెహెమ్యాకు కనపడ్డారు. అయితే వారి కుమారులలో ఎవరు యూదులనబడి అష్దోదు, అమ్మోను, మోయాబు సంబంధ స్త్రీలను చేసుకున్న కుమారులు సగం మంది అష్దోదు భాష మాట్లాడుతూ ఉన్నారు. యూద భాష రావట్లేదు వాళ్ళకి, అష్దోదు భాష మాట్లాడుతున్నారు కుమారులు. ఆ భాష మాట్లాడేవారు కానీ యూదుల భాష వారిలో ఎవ్వరికి రాదు అన్నట్లుగా నెహెమ్యా గమనించి వారిని శపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే, ఇదిగో ఇజ్రాయేలీలో సొలొమోను రాజు పాపము చేస్తాడు, ఆయన ఇష్టడైన ఎలోహిం వారికి ఇష్టడైనా సరే పాపం చేశాడు, అట్టి పాపం చేసి కీడును యూదుల మీదకి తీసుకొచ్చారు. మీరు కూడా అదే విధంగా పాపం చేసి అన్య స్త్రీలను వివాహం చేసుకొని యూదుల మీదకి, యెరూషలేము మీదకి మీరు కీడును రప్పించుదురా అని వారి మీద కోపపడి శపించి
వారిని మరి గద్దించి కొంతమందిని యూదులను మరి ఆ యొక్క యావే యొక్క భయభక్తులు గల వారిగా జీవించాలని ఆజ్ఞాపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ యాజకుడును ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కుమారుడైన యోయాద కుమారులు ఒకడు హేరోనీయుడైన సన్బల్లనుట్టునకు అల్లుడుగా అయినట్టుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఈ విధంగా అయ్యి వారి యాజక ధర్మపు నిబంధనను, లేవీల నిబంధనను అపవిత్రపరిచారట. ఆ విధంగా అపవిత్రపరిచి ఉన్న వారిని విడివిడిగా చేసి పవిత్రపరిచిన వారిని మాత్రమే ఈ యొక్క యాజక ధర్మమును, లేవీ ధర్మమును మరి చేయనట్లు ఆయన సేవ నిమిత్తము నియమించినట్లుగా ఈ అధ్యాయాలు చూస్తూ ఉన్నాం. నెహెమ్యా ఆ తర్వాత కట్టెల అర్పణాన్ని, ప్రథమ ఫలముల అర్పణాన్ని తీసుకొని వచ్చి అర్పించినట్లుగా మరి నెహెమ్యా నియమించి, తండ్రి దీనిని బట్టి నా మేలులకై నీవు నా ఎడల చేయబోతున్న మేలులకై నన్ను జ్ఞాపకం చేసుకునేని మరి యావేకి విన్నవించుకున్నట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.